చదవబడిన లేఖన భాగాల నుండి కొన్ని మాటలు మనము ఈ ఉదయకాలము ధ్యానిద్దాం. రండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. దేనికటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. నువ్వు నిజముగా దేవుని భయము కలిగితే నీలో వినయం ఉంటది, విధేయత ఉంటది, ఎదుటి వారి పట్ల ప్రేమ, సమాధానం ఉంటది. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని భయము ఉన్నదని నీలో నువ్వు అనుకుంటే కాదు, అది దేవుని దృష్టిలో నువ్వు భయం కలిగి ఉన్నావో లేదో ప్రభు చెప్పాలి. మనుషులు కూడా కాదు. మనుషులు మనపై వేషధారణ చూసి వాళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయండి, గమనించండి. కావున దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. కావున నీ హృదయము నా హృదయం ఎలాగున్నదో దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని కూడా ఆలోచన చేయండి. అందుకనే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అని బైబిల్ చెప్తుంది. కానీ హృదయంలో ఉన్నది ఎవరు ఈ లోకంలో గ్రహించలేదు. డాక్టర్ గారు అయినా అంటే మొన్న భాషం గారి టెస్ట్ చేయించాము. హృదయంలో ఏముందో చెప్పలేరు ఆయన. కానీ ఆ గుండెలో లేక ఆ హార్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చెప్పగలుగుతాం మిషన్. కానీ ప్రియ దేవుని కూడా ఆలోచన చేయండి, గమనించండి. ఎందుకంటే ఒక భక్తుడు అన్నాడు, ఆకాశంలో వెళ్ళేది పక్షి ఎప్పుడు రెట్ట వేస్తుందో తెలియదు. అలాగే మనుషుల హృదయంలో ఈ ఆలోచన ఉందో ఎవరికి తెలియదు. అది స్కానింగ్ కూడా తెలియదు. స్కానింగ్ తీసాం కాబట్టి ఆ గుండె ఎలా ఉందో తెలిసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. అండి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీలో వినయ విధేయతలు ఉంటాయి. పెద్దల పట్ల గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. చిన్న బిడ్డల పట్ల లేక పేదల పట్ల ఏమండి లేక సమాజం పట్ల మనకి ప్రేమ ఉంటుంది. ప్రియమైన దేవుడా, అంతేకాదు దానివల్ల ఏం కలుగుతుందని చెప్తుంది కింద, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగుతాయి. అండి, మనం కష్టపడిపోతే ఐశ్వర్యం కలగదు అండి, ఘనతలు రావు, పేరు ప్రఖ్యాతులు రావు. అందుకని ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగుతాయి. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఐశ్వర్యం కలగాలన్నా, పేరు ప్రఖ్యాతులు ఘనత రావాలన్నా జీవమును దాని వలన కలుగుతాయి. ఆలోచన చేయ, గమనించు. ఏమండి, చాలా మంది డబ్బు ఉంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయనుకుంటారు. చాలా మంది లోకంలో ఉంది డబ్బులు, కానీ వారికి పేరు ప్రఖ్యాతులు ఉండవు. కానీ ఏమి లేకపోయినా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. నేను రాజమండ్రిలో బత్తిని సుబ్బారావు గారని మంత్రి, మన తూర్పుగోదావరి జిల్లాలో విడిపోలేదు. నేను చెప్పేది 35 సంవత్సరాల క్రితం మాట. ఆయన పక్కనే మేము ప్రకాష్ నగర్లో ఉండేవాళ్ళం. ప్రియమైన దేవుడా, ఆయన మంత్రిగా ₹1 సంపాదించుకోరా. నెలకు సరిపడా ఏదన్నా కిరాణా పట్టి ఎవరన్నా ఒకరు వెయ్యాలి. ఏమీ సంపాదించుకోలేదు ఆయన. కానీ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన మంత్రిగా ఉండి కూడా ఏ ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. ఆయన బట్టే ఆయన ఎక్కడో ఉన్న మనవుడు ఏమండి ఇక్కడ మేయర్గా నిలబడితే గెలిచాడు ఆయన ఫోటో పెట్టుకుంది. ప్రియ దేవుని నేను ఎందుకు చెప్తున్నంటే, దేవుని వల్ల కలగాలి మనకి ఘనతలు కానీ ఐశ్వర్యం కానీ ఏమండి ప్రతిదీ కూడా దేవుని వల్ల కలగాలి. మన వల్ల మనకు కలగదు. ఆలోచన చేయండి, గమనించండి. మనం అనుకుంటామంటే ఇది నా వల్ల కలిగిందని. లేదు లేదు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమును ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. రండి మరొక మాటను చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చదివి సహాయం చేయండి త్వరగా. నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచెదనందు వినయము గల వానిని, అది వినయము గల వానిని ఆయన రక్షించును. అది దేవుడు రక్షిస్తాడట. నీకు వినయము విధేయత ఏమండి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ప్రియమైన దేవుడా,
ఉన్నదా వినయం? దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం, కానీ వినయం ఉన్నదా? కావున ప్రియమైన దేవుడు ఆలోచన చేసి గమనించండి. ఇక్కడ యోబు గ్రంథంలో ఈ మాటను చూస్తున్నాం. ఏమండి మన చదవతల్లే మాట, నీవు పడద్రోయబడినప్పుడు ఆ. మీద చూచెదనందు అందుకు వినయము గల వారిని ఆయన అది రక్షించును. వినయము గల వారిని ఆయన ఏం చేస్తాడట? చూస్తున్నాడు. ప్రతి వారిని చూస్తున్నాడు. ఆయన చూచుతున్న దేవుడు. ఆగర్ను చూశాడు ఆనాడు. తన బిడ్డ మరణం చూడలేక ఆమెను దూరాన్ని వదిలేసి ఏడుస్తుంది, కానీ ఆ చిన్నవాణి ఏడుపును చూసిన దేవుడు, ఆగర్ను చూసిన దేవుడు, ఆ అరణ్యములో అంటే నీటిలో నుండి భూమిలో నుండి నీరుని ఉప్పించిన దేవుడు. కావున నిన్ను నన్ను చూస్తున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన గమనించు. ఆయన చూచుచున్న దేవుడు అని పేరున్నది ఆయనకి. నువ్వు ఎదురుకున్న వారిని చూడగలుగుతావు, కానీ మన వెనకున్న వారిని మనం చూడలేము. కానీ దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అయిన, సర్వముని ఎరిగిన దేవుడు. ఏ దేశంలో ఏం జరుగుతుందో, ఏ మనిషి ఏం మాట్లాడుతున్నారో, నేనేం చెప్తున్నానో ప్రతిదీ చూచుతున్నా దేవుడు అండి ఆయన. ప్రియ దేవుడు బిడ్డ, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. రండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనం చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథము 33వ అధ్యాయం. అమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట. అమ్మా, జ్ఞానాభ్యాసమునకు ఏం కలుగుద్దట? దేవుని యందు భయభక్తులు కలిగితే జ్ఞానం వస్తుంది. ఘనత నీకు రావాలని నీలో ఏముండాలి? వినయం ఉండాలి. ప్రియమైన విధేయత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి. ఆలోచన చేయండి, గమనించండి. జ్ఞానైన సొలొమోను ఏమండి చెప్తున్న మాట అక్కడ అంటున్నాడు. చదువు తల్లి, మన చదువు మాట. అది యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. అది ఘనతకు ముందు వినయం ఉంటుంది మన దగ్గర. ఆలోచన చేయండి, గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, వినయము లేకపోతే దేవుని బిడ్డలం కాలేమ్మ. బైబిల్ చెప్తుంది, ప్రేమ లేని వాడు నావాడు కాడు. ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి మనం జీవించాలి ఎదుటివారి పట్ల. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న నేను రాజమండ్రి వెళుతున్న సమయంలో జొన్నాడు దగ్గర ఒక ఆయన కలిశాడు. పాపం తన బిడ్డ 9వ తరగతి వయసు అట. తల్లి ఈ కరోనాలో చనిపోయింది. ఆ బిడ్డకి ఒక తీవ్రమైన భయంకరమైన వ్యాధి ఉన్నది. ఇది ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గుతుంది. ఒక స్పెషలిస్ట్ డాక్టరు, ఆయన ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రియ దేవుడా, అమలాపురం నెలకు మరి ఎప్పుడో వస్తుందట. ఆవిడ రాజమండ్రి వచ్చేది, మరి అక్కడి నుంచి మానేప్పుడు అమలాపురం అక్కడికి వెళ్ళాడు. ఆ రాత్రి బయలుదేరడానికి పాపం ఆయన జేబులో పర్సు ఎవరో కొట్టేశారు. రావడానికి ఛార్జీకి డబ్బులు లేవు. ఆయన ఆడ మోటార్ అడిగి ఆ తెల్లవాళ్ళు ఆ బస్ స్టాండ్ ఉన్న అమలాపురం ఇక ఎలాగైతే వచ్చాడు. వచ్చి ఆ జొన్నాళ్ళు నేను వెళ్తుండగా ఆపాడు. అయ్యా కొద్ది ఎక్కడ దాకా వస్తాను. ఎక్కిన తర్వాత అన్నారు, ఎక్కడి దాకా వెళ్తారండి అని అంటే, నేను రాజమండ్రి వెళ్తాను బాగుంటే. అయ్యా నేను జంగారెడ్డిగూడానికి ఇంకా 35 కిలోమీటర్లు వెళ్ళాలి అని చెప్పాను. ఎక్కించుకున్నాను, దేవుని మాటలు చెప్పాను. ఆయన కూడా దేవుని మాటలు ఇప్పుడే నేను ఎదుగుతున్నాను ప్రభువులో. నా భార్య చనిపోయి, నా బిడ్డ బాధిది పరిస్థితిది, టిఫిన్ చేయడం డబ్బులు, చార్జీ డబ్బులు మొత్తం పరచిపోయింది పాపం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా గాలి కలిగింది. నా చేతిలో కూడా డబ్బులు లేవు. మీరు ఇచ్చిన డబ్బులు, నేను 30% తీసిన డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, గబగబా చాలా దూరాలలో ఆకలితో ఉన్నాడు. ఏ రాత్రిగా చేరుకుంటాడు ఈయన అని చెప్పి నా దగ్గర ఉన్న కొంత డబ్బులు ఆయనకి ఇచ్చాను. చాలా ఏడ్చాడు. చాలా ఇప్పుడు అడిగాడు. రాజమండ్రి ఇక్కడ పట్టణంలో టిఫిన్ చేసి కోడూరు బస్ స్టాండ్లో బస్సు ఎక్కాను. ఏమండి, దేవుని బిడమని చెప్పుకోవడం కాదు, కానీ నేను ఎందుకు నేను చెప్తున్నానంటే, అవసరతలతో అక్రతతో ఉన్నవాడు బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు మనం కొద్ది సహాయం చేసామనుకోండి, ఆయన చాలా
సంతోషిస్తాడు. ప్రియమైన దేవుడా, ఆ బాధ నుంచి కొంచెం నివారణ పొందగలుగుతాడు. ఆలోచన చేసి గమనించండి. కావున ప్రేమ లేని వాడు నా వాడు కాడని బైబిల్ చెప్తుంది. కావున ప్రేమ కలిగి మనం జీవించాలి. ఎదుటి వారి పట్ల సహాయపడే హృదయం నీకు నాకు ఉండాలి. ఆ మదర్ తెరీసా దేవుని ప్రేమను చూసింది కనుక, బైబిల్ చదివింది కనుక దేశం కాని దేశం నుండి వచ్చి ఏమండి యవన జీవితాన్ని త్యాగం చేసి కుష్ఠరోగిని పరిచయం చేసి, విలియం కేరీ కూడా చెప్పులు కుట్టుకుని ఆయన ఈనాడు మన చేతిలో బైబిల్ ఉందంటే దేవుని ప్రేమని చూపించాడు. ఎన్నో భాషల్లో ఆ యొక్క బైబిల్ తర్జుమాని చేయగలిగాడు. భార్య పిచ్చిదైపోయింది, కొడుకు చనిపోయాడు, బైబిల్ తయారు చేస్తున్న మిషన్ కాలిపోయింది, ఎన్ని బాధలు పడ్డాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుని ప్రేమను ఆయన చూపించగలిగాడు. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ప్రేమ కలిగిన వారు ఉండాలి. అప్పుడు నీవు నేను జ్ఞానవంతులం అవుతాం. రండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం కూడా చూద్దాం. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానము ఉన్నది. ఎవరి దగ్గర ఉంటుందట జ్ఞానం? వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంటుందట. అహంకారం వెంబడి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ఏమండి, నేను అహంకారంగా ఉన్నాను అనుకోండి, దానివల్ల ఏమొస్తుంది? అవమానం వస్తుంది. 10 మందిలో, సమాజంలో అవమానం వస్తుంది. కావున ఇక్కడ అన్నాడు, కింద మాట ఏమన్నాడు? వినయమునకు వారి యొక్క ఏముంటది? జ్ఞానం ఉంటుంది. ఆలోచన చేయండి, గమనించండి. ఇప్పుడు యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో శాస్త్రులు పరిచయులు ఉన్నారు. కానీ ఈయన మాట్లాడుతూ ఉంటే ఇంత పాండిత్యము, ఇంత జ్ఞానము ఎక్కడ వచ్చింది? తన వడ్లవాడి కుమారుడు కాడా అని అన్నారు వాళ్ళు. ప్రియ దేవుడు కూడా ఆలోచన చేయండి. చిన్నవాడైనా కానీ బాలుడైనా కానీ జ్ఞానంతో మాట్లాడడం వలన వాళ్ళందరూ కూడా సమాజంలో ఈయన పట్ల ఏమండి ఏం చూపించారట? అన్ని విద్యార్థులు చూపించారు. ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది బాలుడికి? ఎక్కడ వస్తుంది? అందుకనే మనం చదివిన దాంట్లోనే ఆలోచన 22 సామెత గ్రంథం ఉత్తరపద్ధతి బాలుడు నడవలసిన త్రోవను వాడిని నేర్పువాడు, పెద్దవాడిని దాన్ని ఏం చేయడు, తొలగిపోడు. ఆలోచన చేయండి, గమనించాడు. మా పెద్దోడు గురించి, మా అక్షరావుని గురించి, వీడు సరిగా చదవడు, మార్కులు సరిగా రావు అని అనుకుని బాగా ప్రార్థన చేస్తూ ఉంటాను బిడ్డలందరి కొరకు నేను. కానీ మొన్న అనుకోని రీతిగా వాడి గురించి పేపర్లో పడినప్పుడు వాళ్ళ అమ్మమ్మ నాకు వాట్సాప్ పెట్టింది. ఎక్కడో నేను ఉండి అవతల ఉన్నాను. ఏంటి అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి, అన్నిటి గురించి పరిచయం పెట్టారట. వాళ్ళకి చాలా స్కూల్ నుంచి పరిచయం పెట్టారు. కానీ స్కూల్లో, ఆ నక్షత్ర స్కూల్లో అక్షయ రేవంత్ ఫస్ట్ వచ్చాడు. అంటే తర్వాత వాడు అన్నాడు, తాతయ్య ఆ స్కూల్లో కూడా చదువులో కూడా 2nd క్లాస్లో ఉన్నాను నేను ఇప్పుడు అన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభు ఎంతో ముద్దుగా ఉండేవాడు, కానీ ప్రార్థన చేయడం వల్ల మెరుగుపరచబడుతున్నాడు. మన బిడ్డల పట్ల మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ దేవుడు కూడా ఆ పేపర్లో పడినప్పుడు చాలా ఆ పోలీసు వారు, ఆడవాళ్ళు, పెద్దలు, ఆ నాయకులు, కొడుకులు వీళ్ళందరూ ఉండడం, స్కూల్కి నక్షత్రావులు, తర్వాత ఇక్కడ ఎదురు చదివిన స్కూల్ ఏంటది సిద్ధార్థ, వీళ్ళందరూ స్కూల్కి ఒకళ్ళు పాస్ అయినప్పుడు అక్కడ 5, 6 బహుమతులు పొంది ఆ యొక్క సర్టిఫికెట్ ఇలా పెట్టినప్పుడు చాలా వాళ్ళ 5 ఒక రకంగా పట్టుకున్నారు ఆ సర్టిఫికెట్. ఈయన పేపర్ చూసినప్పుడు చాలా చక్కగా కరెక్ట్గా పట్టుకున్నప్పుడు చూశాను, నిజమే ప్రభా, మా ప్రార్థన వృధా అయిపోలేదు నాయన. ఎదుగుతున్న కొద్ది జ్ఞానాన్ని వీళ్ళకి నీ ఎందుకు బైబిల్ దయచేయి, భక్తి దయచేయి, విశ్వాసం దయచేయి, నీ ఎడల పెద్దలను గౌరవించే మనస్తత్వం వాడికి దయచేయి. ఎవరితో సరిగా మాట్లాడేవాడు, ఎవరితో సరిగా కలిసి ఉండడు. అది బాణి చిన్నప్పటి నుంచి కూడా. ప్రియ దినంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, వారు నలుగురు మనం ఏం చేయాలి? పెద్దవారిగా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా నడిపించినప్పుడు దాని నుండి తొలగిపోవడని చూస్తున్నాను. ఇక్కడ అదే అన్నాడు కదా, వినయమునకు వారి యొక్క ఏమున్నది? జ్ఞానం ఉన్నది. సామెతలు 11:2 చూసినప్పుడు రండి మరొక మాటను చూద్దాం. ప్రియ దేవుడురా, 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం కూడా చూద్దాం. 1 రాజుల గ్రంథము నాకు భయపడి
వినయముగా ప్రవర్తించుట చూచితిని. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి దాన్ని రప్పించేస్తుంది. వినయం ఎంత మేలు చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నీలో నాలో ఉండవలసింది ప్రభు బిడ్డలుగా వినయం ఉండాలి. ఏమండి, ఆలోచన చేయండి, గమనించండి. వినయము లేకుండా జీవించినట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలుగా దేవుని నామానికి అవమానం తెచ్చిన వారం అవుతాం. మనలో తగ్గింపు, మనలో వినయ విధేయతలు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ మధ్యాహ్న వేళలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాం మనం? ప్రియ సోదరుడా, లోకంలో ఒకప్పుడు ద్వేషము, అసూయ లేక కోపము, క్రోధము మనలో ఉండొచ్చు. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత యేసు ప్రభు అండి పక్కలో బళ్ళకు పొడి పొడిచిన, ముళ్ళ కిరీటము ధరింపచేసిన, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టిన ఆయన ఏమన్నారు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని ప్రభువు పలికారు. ప్రియమైన దేవుని కదా, అలాగా మనం ఇదివరకు లోకంలో చాలా భయంకరమైన వ్యక్తులమే, స్త్రీలుగా పురుషులుగా అనరాని మాటలు మాట్లాడుతూ లేక చేయరాని పనులు మనం చేతులతో కాళ్ళతో చేసి ఉండొచ్చు. మాట్లాడకూడని మాటలు స్త్రీలు పురుషులు మాట్లాడి ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనము వినయము కలిగి, విధేయత కలిగి, ప్రేమ కలిగి అండి మనం నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన చేయి, గమనించు. కావున వినయమునకు ముందు ఏమండి దీనత్వం, ప్రేమ ఇవన్నీ ఉండాలి మనలో. క్రోధము, అహంకారము దేవుని బిడ్డలుగా ఉండకూడదు. పాపపడుడు కానీ పాపము చేయకూడదు. భార్య విషయంలో, భర్త విషయంలో, బిడ్డల విషయంలో, సంఘం విషయంలో కోపపడాలి. యేసు ప్రభు వారు అండి కోపపడ్డారు. ఎందుచేత? తన దేవాలయం అనగా మందిరం ముందు ఆ పావురములు గువ్వలు అమ్మినప్పుడు బల్లలన్నీ కూడా ఇసిరేసి అంటే వారి మీద కోపడారు. నా యొక్క మందిరమును వ్యాపార స్థలముగా మీరు చేసి ఉంటారు. ఆలోచన చేయండి, గమనించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితిని. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీద దాన్ని ఆలోచన చేసి గమనించి. ప్రియ సోదరుడా, సోదరి, నీలో నాలో ఉన్న విధేయతను బట్టి, దీనత్వాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. రండి మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 142వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 142వ అధ్యాయము 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. చూసారా, భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నా మార్గం నీకు తెలియదు ప్రభా, నాలో నేను కృంగిపోతున్న నా బాధ చేత, నాకున్న కష్టాలు చేత అండి బహు వినయముగా సరే నేను ఏం చేస్తున్నాను? మొరపెట్టుచున్నాను, ప్రార్థన చేసి. బహు వినయము. నాకెందుకు ఈ బాధలు పెట్టావు, నాకెందుకు ఈ కష్టాలు పెట్టావు, నాకెందుకు ఈ సమస్యలు అని అనుకుంటే కుదరదు. ఏమండి, రాత్రి నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వేదన, దుఃఖం ఎంతైనా నా హృదయంలో ఉన్నది. ప్రియమైన దీనంగా ఆయన దగ్గర బాగా చెప్పాను, అయ్యా పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు ఆయన, అయ్యా సరే నేను చూస్తాను అని అన్నాడు. కానీ వేదన బాగా ఉన్నది. ఆ సమయంలో ఆయన కూడా అన్నాడు, నిజమేనండి, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకమని ఎలా తట్టుకుంటున్నారో నాకు తెలియదు. చాలా పెద్ద ఆయన, 68-50 సంవత్సరాలు ఉంటాయి. ఎలా తట్టుకుంటున్నారంటే నేను అన్నాను, ఒక రోజు 2 రోజులు కాదండి, కొన్ని సంవత్సరాలు బట్టి. ప్రభువే ఆధారం. యోగును చూస్తూ, పౌలను చూస్తూ,
అనేక భక్తులను చూస్తూ ముందుకు సాగుతున్నాం. చదవడం కాదు. మరి నిజంగా ఇది సామెతల గ్రంథము 24:10 ఒక మాట చూస్తాం. ఏమంటుందంటే అక్కడ శ్రమ దినములను కృంగిని ఎడల నువ్వు చేత కానివాడు. శ్రమ వచ్చిందని కృంగిపోతామా? ఏమండి, ఆలోచన చేయండి, గమనించండి. యోగు కూడా ఒక మాట అనలేదు కదండి అయ్యగారు అని రాత్రి ఆ పెద్ద ఆయనతో అన్నప్పుడు నిజమేనండి, చాలా బాధ కలుగుతుంది నాకు. ఒకదాని వెనకాల ఒకటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఎవరు తట్టుకోలేని పరిస్థితులు అయినప్పటికీ ఎలా ముందుకు సాగుతున్నారంటే దేవుడి కృప అండి. దేవుని దయే, ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు. నిజమే, బాధ కలిగినప్పుడు సేవకురాలు ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తుంది. ఏ క్షణాన్ని ఏమైపోతాయి గుండె, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ప్రభా. వెనకాల ఉన్నవారి పరిస్థితి ఏంటని ఆవిడ వెనకాల ఉన్న వాళ్ళ కొరకు పాపం ఆవిడ బాధపడు. కానీ ప్రభు దయాళుడు, కనికర సంపన్నుడు. నా కృప నీకు చాలన్నాడు అపోస్తలుడైన పౌలు గారికి. కంటెంలో నీరు కారుతూ ఉంది, ఆయన వస్త్రపు నీడ పడితే రోగులు బాగుపడ్డారు. కానీ ముమ్మారు ప్రార్థన చేశాడు భక్తుడు. కానీ నా కృప నీకు చాలయ్యా, నీ శరీరంలో ఈ ముళ్ళు ఉండాలి, ఈ కంటెంలో నీరు కారుతూ ఉండాలి. ఆలోచన చేయప్పుడు ఎత్తున్నది, దానికి కాళ్ళు ఏమేస్తారు, నాడాలు వేస్తారు, మేకులతో కొడతారు. అది లేకపోతే అది నడవలేదు, బాధ వస్తుంది. ప్రియ దేవునుడరా, అలాగే భక్తుల జీవితంలో, విశ్వాసుల జీవితంలో అంటే కొన్ని అనుమతి ప్రభు ఎందుకు ఇస్తారో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని ఓర్చుకొని తట్టుకొని నిలబడగలిగినాడే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు, వస్తాయి కన్నీరు, దుఃఖం, వేదన ఉంటుంది. ఇదన్నిటిని తట్టుకొని ముందుకు సాగినప్పుడే నిజమైన విశ్వాసుగా ఉంటావు. అందుకని శ్రమ దినం నువ్వు ఏం చేయకూడదు, కృంగిపోకూడదు. రాత్రి ఆయనతో చెప్పి, యోబు గారు జీవితం ఎంత గొప్ప మాదిరికరం అండి మనకి. ఒక్క మాట కూడా ప్రభుని దూషించలేదు. ఆస్తిపాస్తులు పోవడం కాదు, బిడ్డలు చనిపోవడమే కాదు, శరీరం కూడా సహకరించకపోయినా, రసిగారిపోతున్నా ఒక్క మాట కూడా దేవుని దూషించలేదు. ఊజు దేశంలోనే ఆయనంత భక్తిపరుడు లేడు, ఆయనంత ఆస్తిపరుడు లేడని దేవుడే సాక్ష్యం పలికాడు. దేవుని దూతలే సాక్ష్యం పలికినవి. అంత మహాభక్తుడికే సమస్యలు, బాధలు, అనారోగ్యం వస్తే మనం ఏ పాటి వారం? తినే తిండి కలుషితం, త్రాగే నీరు కలుషితం, పీల్చే గాలి కలుషితం, అంతా కలుషితమే. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఇక్కడ అన్నాడు భక్తుడు, బహు వినయముగా ఆయన సన్నిధి నేనేం చేస్తున్నాను, మొరపెడుతున్నాను అనగా ప్రార్థన చేస్తున్నాను. నాకు కలిగిన బాధ, ఎవరికి కలిగిన బాధ? నీకుగా కలుగుతుంది బాధ, లేక నాకుగా కలుగుతుంది బాధ. కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం ఎవరికి తెలియనట, దేవుడికే తెలుసు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై పాడెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై పాడెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నిజమే కదా, మనం వెళ్ళే మార్గం ప్రభువుకు తెలుసు. శోధించబడుతున్నాం, అనేక రకాలుగా శోధించబడుతున్నాం. కానీ అన్ని చూచుతున్నా దేవుడు ఆయన. ఆ పసిబిడ్డ దహాన్ని చూశాడు, ఆ తల్లి ఏడుపును చూశాడు. అరణ్యములో అగరు అని పిలిచాడు దేవుడు.
ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్యలు, నీ బాధల్లో ఈ లోకం ఎవరినైనా వదిలేస్తుంది. బంధువులేంటి, ఇంటి వారేంటి, అంటే ఎవరైనా విడిచిపెట్టేయచ్చు. నాకు మొన్న కాకినాడ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బెహరా గారిని 2 నెలలుగా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం. అక్కడ ఒక భార్య కాలు చేయ పెరాలసిస్ వాళ్ళు లాగేసింది, మాట కూడా సరిగా. కానీ ఆవిడ నోటి నుంచి పక్క నుంచి ఇలాగా ఒక చెవడ కింద కారుతా ఉంటే భర్త ఆమె పరిచయం చేస్తూ తుడుస్తున్నాడు, ఆ మంచినీళ్ళే పట్టిస్తున్నాడు. లేవలేని స్థితిలో లేపు కూర్చోబెట్టి భుజం మీద చేసుకొని తీసుకువెళుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రియమైన దేవుడు, నిజమే, భార్యకు భర్త, భర్తకు భార్య కష్టం వచ్చినప్పుడు ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. నేను మరి బయటకు వెళ్తాను అప్పుడప్పుడు, నేను అదే చెప్తా ఉంటాను, అమ్మ సమయానికి నువ్వు వేసుకో మందులు అని. ఎక్కడికైనా నేను గుర్తు చేస్తూనే ఉంటాను, ఏ సమయానికి ఏమి తిన్నదా లేదా వేసుకున్నది. నేను ఏదో బాధపడి తిప్పలు పడి ప్రభు కృపను బట్టి ఏదైనా వైద్యం చేయించగలుగును, మందులు తేగలుగును. ఆయుష్ ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది ప్రభువే కదా. ప్రభు దగ్గరే మొరపెడుతూ ఉంటాను. ఎక్కడ మర్చిపోద్దో తండ్రి, నాయన సహాయం చేయి. అక్కడ వేసుకోవాల్సిన సమయానికి మందులు వేసుకోవడానికి ప్రభు చూపు నాయన, తినవలసిన టయానికి తిను నాయన. ఆలోచన చేయండి. ఇక్కడ మాట అదే అంటుంది, నాకు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెడుతున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాను, తెలియచెప్పుకుంటున్నాం. ప్రభు దగ్గర తెలియచెప్పుకోవాలి. మనం మనసు దగ్గర ఎవరి దగ్గర చెప్పుకున్నా వాళ్ళు వింటారు, లోపు చేస్తారు. కొంతమంది బాధను అర్థం చేసుకొని సహాయం చేస్తారు. మాట సహాయమో లేక ఆర్థిక సహాయమో ఏదో చేస్తారు. నిజమే, ఆయన చెప్పుకున్నాడు పాపం. తన కుమార్తె గురించి నా బండి మీద కూర్చొని నా సాక్ష్యం ఆయన చెప్పాడు, ఆయన మాటలా చెప్పాడు. ఏదో చెరువులు చేసుకుంటాడట. మరి ఆ బిడ్డలాగా ఉంది, బ్రతికంటే నేనే ఉండి పెడతానండి నా బిడ్డకి. మరి పక్కన ఎవరికి అప్పు చెప్పి, నేను అనగా వచ్చాను కదండి, పక్కన ముసలం ఉందండి, ఆ తల్లికి అప్పు చెప్పి వచ్చాను. నా కుమార్తె వరకు నేను బతుకుతున్నానండి పాస్టర్ గారు అని అన్నాడు. నిజమే, ఇక జీవితంలో వివాహం చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నా కుమార్తె ఏమైపోతుందో, వచ్చిన ఆ స్త్రీ ఏం చూస్తుందో చూడదో, ఏం జరిగితే అప్పుడు నేను తట్టుకోలేనండి అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, చెప్పారు, నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందండి, తాగదని అప్పుడప్పుడు సిగరెట్ కాలుస్తానన్నాడు. అది కూడా మానేవయ్యా, ప్రభు దగ్గర మొరబెట్టు. నిజమేనండి, నేను అద్భుతాన్ని చూశాను. చనిపోతున్న డాక్టర్లు అందరూ వదిలేశారు. దేవుని సేవకులు సంఘం వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు చనిపోవలసిన నాకు బిడ్డలు దేవుడు బ్రతికింది. అప్పటి నుంచి నేను విశ్వాసంతో ఇప్పుడే ప్రభులు ఎదుగుతున్నానండి అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఆయన పేరు శివ. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి, గమనించండి. పూర్తిగా విశ్వాసంతో నమ్ముకొచ్చు, మారు మనసు పొందు. ఆ సిగరెట్ అదంతా కూడా విడిచిపెట్టే అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేస్తే, సిగరెట్ కాల్చి తాగి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగ ఆలకిస్తాడు అన్నప్పుడు తప్పనిసరిగానండి మీరు మా ఊరు రెండొకసారి ఆయన చెప్పాడు పాపం. అవునా ప్రియ దేవుడు కదా, మన బాధంతో ఎవరి దగ్గర చెప్పుకోవాలంటే ప్రభు దగ్గరే చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నాను. ఈ రోజు ఉదయం పాస్టర్ గారు నేను ప్రార్థన చేసుకున్నాను. తెల్లదాము లేచి ఒక్కసారి కుర్చీలో పోయి, అయ్యా నేను లేవలేదు, నేను అమ్మాయికి పడుకో, ఏం పర్వాలేదు, బట్టలు తెచ్చుకున్న అవసరం అయితే టిప్పులు పెద్దలు తెప్పిస్తానని బయటకు పంపించి, ఏం పర్వాలేదు నువ్వు పడుకో, నిద్ర లేదు, వాంతులు అయిపోయింది మళ్ళా అని అంది. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడే మళ్ళా శక్తినిచ్చి బలమిచ్చి వాడు బలారాధన అని ప్రభువే ఆమెకి శక్తిని నడిపిస్తున్నాడంటే దినదినము నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఏమో ఎప్పుడు ఇందాక సాలెం రాజు గారు చెప్తున్నాను ప్రార్థనలో ఉండగా, రేపటి గురించి ఎందుకు చింతిస్తావు, రేపటి గురించి ఎందుకు ఆలోచన చేస్తావు, నీ బిడ్డల గురించి కానీ, నీ ఆరోగ్యం కొరకు కానీ, నీ జీవితం కొరకు కానీ. రేపు అసలు మనది కాదు, రేపు ఏమి సంభవిస్తాం మనకి తెలీదు. ఏనాడు కానాడు మారు మనసు పొంది సిద్ధపడి మనం ఉండాలి ఆ పరలోక రాజ్యం కొరకు అన్నాడు. నిజమే కదా. ఏ రోజుకు ఆ రోజు మనం సిద్ధపడి ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మనం చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగని యథాపరంగా ఎప్పుడు అదే చేస్తూ మళ్ళా సాయంత్రం ప్రార్థన చేసుకుంటే పోదు కదా అనుకుంటే దేవుడు ఊరుకోడు. ప్రియ దేవుడు కూడా ఆలోచించండి, గమనించండి. అదండి మరి ఒక మాట చూద్దాం. జెఫన్యా గ్రంథం
2వ అధ్యాయం 3వ వచనం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా నేను ముగిస్తాను, మరి బలారాధన ఉన్నది కనుక. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఏమనుసరించాలంట మనం? ఏమండి? వినయం ఉండాలి మనలో, నీతి ఉండాలి. నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. ఏమండి? వినయం విధేయతలు ఉంటే, ఏమండి, ఒకవేళ నీతిగా నువ్వు నడుచుకుంటే ఆయన ఉగ్రత దినం మనం ఏం చేయబడతామంట? దాచబడతాం. ప్రియమైన ఆలోచన చేయడం గమనించండి ఒకసారి. మనగా మనం పరీక్ష చేసుకుందాం. ఎలా ఉన్నాం? వినయం గలవారై ఉన్నామా? నీతిని అనుసరించి నడుచుకున్నామా? నీతి యథార్థత మనలో ఉన్నాయా? ఉంటే దేవుడు తన ఉగ్రదినాన్ని దాస్తాడట. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. అందుకనే బైబిల్ చెప్తుంది, మనం ఎదిగే కొద్ది ఒదుగుండాలి. అన్ని విషయాల్లో ఒదుగుండాలి. నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదని శిష్యులు పాదాలు కడిగారు యేసు ప్రభువుల వారు. ఆలోచన చేయండి, మనం ఎంత ఎదిగినా ఒదుగుండాలి. ఇందాక మనము చదువుకున్న సామెతల 22వ అధ్యాయం ఉంటుంది, పేదలను ఐశ్వర్యతులు కలిసే ఉంటారు, అప్పించేవారు కూడా కలిసే ఉంటారని అక్కడ లేఖనాల్లో మనం చదివాం. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన, సమాజంలో అందరితో కలిసి మెలిసి ఉంటాం. కావున నీలో నాలో నీతి ఉండాలి, వినయము ఉండాలి. అప్పుడు దేవుని ఉగ్రత దినమందు మనం ఏం చేయబడతాం? దాచబడతాం. ప్రియ దేవుని బిడ్డల ఆలోచన చేయండి, గమనించండి. కావున ఎదిగే కొద్ది ఒదుగుండే మనస్సు మనం కలిగి ఉండాలి. అది ఎవరమైనా కానీ లోకములో. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో మనం యోగ్యులము అవుతాము, యోగ్యురాలు అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, గమనించండి. మనం ఎంత ఐశ్వర్యవంతులైనా, లేక ఎంత మనకి బైబిల్ తెలుసున్నా, లేక ఎన్ని పాటలు పాడి ఎన్ని ప్రసంగాలు చేసినా, ఏమండి, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, మనలో వినయ విధేయతలు లేకపోతే మన భక్తి ఏమాత్రము నిలవదు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పరమనున్న దేవుని ఎదుగు చేరదు నీ నా ప్రార్థన. ఆలోచన చేయండి, గమనించండి. నిజమే, మా కుటుంబంలో ఈ పాడికి అందరం చనిపోవలసిన వారు. 3 కరోనా వచ్చింది. పాస్టర్ గారి గుండె ఆపరేషన్. ఆవిడ ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు, ఏమండి, అదేదో చేస్తారు. చేసేటప్పుడు నేను రామచంద్రపురం అవతల 4 సంఘాలు ఉన్నాయి ఆయనకి. సమీర్ గారని, వాసించెట్టి సమీర్. ఆయన ఎప్పుడో 3 నెలల కిందటే నన్ను రమ్మని ఆహ్వానించినప్పుడు నేను బస్సుకి వెళ్ళిపోయాను. నేనేం చేయలేను కదా, బ్రతికితే ఇక్కడ కలుసుకుంటాం, చనిపోతే పరలోకంలో దేవుని చిత్తమైతే అక్కడ కలుసుకుంటాం అని వెళ్ళిపోయానంటే దేవుని సువార్త నేను నిర్లక్ష్యం చేయలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. 4 సంఘాల వాళ్ళు. ఆ దైవజనులు కూడా ఇంత కష్ట పరిస్థితుల్లో పాస్టర్ మన తెలిసి ఎలా వచ్చారండి. పర్వాలేదే, నా చేతుల్లో ఏమి లేదు కదా, ఆవిడ ఆయుష్ ఆరోగ్యం అన్నాను. వెళ్ళిపోయానంటే ఇది 4వ సంవత్సరం. ఇందాక చెప్పింది పాస్టర్ గారు, సంఘం చేసిన ప్రార్థన, దైవజనులు విశ్వాసం చేసిన ప్రార్థన. ప్రియజనురా ఆవిడ ఒకవేళ నిద్ర పట్టకపోతే అలాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది రాత్రులు. అనంతరం కాపాడుతున్నారు. ఎందుకంటే ఎంతో మంది దైవజనులు, 100 కాదు 1000 కొలది దైవజనులకి ఆహారం పెట్టింది. మీకు తెలుసు, ఇదే గ్రామంలో ఎంతో మందికి సహాయపడి ఆ బిడ్డ చేతులు. మానవులుగా ఏదో బలహీనతలు, తప్పులు ఉంటాయి, లేవని, నీతిమంతుడని, యథార్థవంతుడని నేను చెప్పను. బైబిల్ కూడా చెప్తలేదు. నీతిమంతుడు ఒక్కడు లేడు, యథార్థవంతుడు ఒక్కడు లేడు, పరిశుద్ధుడు ఒక్కడును లేడు. కానీ దేవుడు కనికరిస్తున్నాడు, దేవుడు కృప చూపుతున్నాడు, దిన ఆయుష్ పొడిగిస్తున్నాడు. ప్రియ దేవుడు ఆలోచన చేయండి. నిజంగా నాకు ఆ రోజున ఒక జ్ఞాపకార్థ ఆదరణ కూడిక ఉంది. వెళ్ళాలి. ఎప్పుడో 37 సంవత్సరాలు ఆయనకి నాకు స్నేహం. అయినా కానీ నేను ఎక్కడ వెళ్ళటం మానేసి నేను బలవంతంగా రాజమండ్రిలో ఆయన ఆ ఫోన్ నెంబర్ తీసుకొని
ఇక చేతులు ఏమీ లేకపోయిందా చెప్పింది కదా, ప్రభు మీద ఆధారపడి వెళ్ళిపోయాను అంతే. దేవుడు అప్పటికప్పుడు చూపించబోతే ఇంకా వారం రోజులు అయితే ఆవిడ దక్కదు. కానీ దేవుడు ఎప్పటికప్పుడే మెలుపు చేస్తూ, అప్పుడు కూడా పిలుపు నేను ఒక మీటింగ్కి వెళ్ళి పాస్టల్ మీటింగ్ వచ్చాం, ఇంటికాడ పిల్లవల్ల ఆడిపోతుంది, ఎప్పటికప్పుడు గొడవ మీద కాకినాడ తీసుకెళ్ళిపోయాడు. 100 మందిలో 1000 మందిలో వస్తుందని అక్కడ కొడుకోమన్న డాక్టర్ గారు మళ్ళా రమ్మని అంటాం, వెంటనే తెలియటం, వెంటనే వైజాగ్లో ఆపరేషన్ చేయవలసి బొల్లెన్నో చేయించడం అన్ని కూడా అప్పటికప్పుడు జరిగిపోయింది. ప్రియమైన దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. నిన్న ఎంత బలహీనత ఉంది ప్రియ దేవుడు అయినప్పుడు కూడా నేను ఎక్కడో ఉన్నాను, ఉదయం వెళ్ళిపోవాలి, నేను మొక్కుకున్నాను వెళ్ళాలనుకుంటాను, కానీ పిలుపుని బలవంతం చేసి పెద్దోడిని తీసుకొని స్కూల్ మానిపించి మరీ వెళ్ళిపోయింది. 3:30 వరకు అక్కడ భోజనం లేదు. పొద్దున ఏదో చిన్న టిఫిన్ తీసుకెళ్ళి తినే వెళ్ళారు. అలాగే ఉండిపోయింది. చూసారా ఎంత బాధ వచ్చినా ఏమనుకుంటాడు బిడ్డని చెప్పడం మానేసి ప్రభు దగ్గర మొదలుపెట్టింది. దేవుడు బ్రతికించాడు. వచ్చి అలా పడిపోయింది అంతే, నాకు అర్థం కాదు. అప్పటికప్పుడు నేను ఒక ఓపిక రాక చెప్పి ఆ 8 బిడ్డలు పావుగంటకి వెళ్ళి మొదలెట్టాను. కొద్దిగా చెప్పలేదు అనుకున్నా, మళ్ళా నీరసం వచ్చేసి. కానీ దేవుడు నిజమే, దినదినము నేను చనిపోతున్నాను, దినదినము నన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు. నన్ను భక్తులు పాడిన రీతిగాను మమ్మల్ని బ్రతికిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ప్రియమైన ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. ఎవరైనా కానీ, విశ్వాసులైనా, దేవుని సేవకులైనా, సేవకురాలైనా, చిన్న బిడ్డలైనా దేవుడు సహాయం చేస్తాడు. ఆఖరి ఒక్క మాట చూద్దాం రండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. పరిశుద్ధులను నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, ఆయనను వినయము గలవాడు. చూడండి నేను ఎక్కడ నివసించేవాడు దేవుడు, కానీ వినయము కలిగి ఉండి వారి ప్రాణమును చేయుటకును కలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గల వారి యొద్దను వినయము కలిగిన వారి యొద్దను దీన మనసు కలిగిన వారి యొద్దను ఎక్కడ నివసిస్తున్నాడు ఈయన? వినయము గల వారి వద్దను దీన మనసు కలిగిన వారి యొద్ద నివసిస్తున్నాడు. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలా ఉండి నీడల దేవుని జీవాత్మ క్షీణించిపోతాట అండి. నిమిషం మాత్రమైన పాపము కానీ వాత్సల్యము అనంతం. ప్రియ దేవుని గారు ఆలోచన చేయండి, గమనించండి. కావున వినయము కలిగి ఉంటే వచ్చు ప్రతిఫలాలు చూచి ఉన్నాం. వినయము మన దగ్గర ఉంటే ప్రభువే మన దగ్గర నివాసం ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, గమనించండి. దీన మనసు కలిగిన వారి యొక్క, వినయము కలిగిన వారి యొక్క దేవుడు నివసిస్తాడు. ఉన్నదా దీన మనసు, దీన హృదయం ఉన్నదా ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచన చేయండి, గమనించండి. అందుకనే ప్రభువుకు మాట అన్నారు బైబిల్లో. ఏమన్నారంటే వేశ్యల కన్నా పరలోక రాజ్యం ఉన్నది, కానీ వేషధారులకి పరలోక రాజ్యం. మనము భక్తి ఒక వేషధారణగా ఉండకూడదు. ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వేశ్య తన పొట్ట కొరకు, లేక తన బిడ్డలో, లేక తల్లిదండ్రుల యొక్క అవసరాలు, నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. అర్ధరాత్రి అవారాత్రికి 2 గంటలకు 3 గంటలకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోడ్డు పక్కన కొంతమంది స్త్రీలు నిలబడి ఆ చీకటిలో కేకేస్తూ ఉంటారు. ఒక దైవజనుడు, నా ప్రాణ స్నేహితుడు, ఆయన షేక్ మక్బుల్ గారిని, కొవ్వూరు అవతల మేము ఒక మీటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి వస్తున్నాం. ఇలా కేకేస్తున్నాడు. వెళ్ళి అమ్మా అన్నాం. అయ్యా ఇలా ఎవరో పిలవరండి మమ్మల్ని అని అందరు తల్లి. చాలా ఎవరొస్తున్నా, అమ్మ ఏంటి పరిస్థితి, రాత్రికాల సమయంలో ఇలా ఉండి రక్షణ చేస్తున్నా అంటే, అయ్యా ఏం చెప్పాలంటే తండ్రికి పక్షవాతం వచ్చింది, 2 బిడ్డలతో భర్త చనిపోయాడు, నా తల్లి వృద్ధురాలు, తల్లి 5 బ్రతకాలి. మేము ఇప్పుడు ఎక్కడ పని చేసిన ఆ రోజుల్లో నెలకు 1000 రూపాయలు కూడా ఎవరు 2000 ఎలా పోషించగలగాలండి? ఇప్పుడో ఊరు, అక్కడి నుంచి దూరం ఎలారీ మీద వచ్చి ఈ పాపపు జీవితంలో జీవించి తన డబ్బులు సంపాదించుకెళ్ళి నా తండ్రికి వైద్యం చేస్తున్నాను.
నా తల్లికి నా బిడ్డలకు నేను ఆహారం పెట్టగలుగుతున్నాను, నా శరీరాన్ని అమ్ముకున్నానండి అయ్యగారు అన్నాడు. అమ్మ లేదురా, ఇటువంటి పని చేయబోగరా, నీ శరీరం పాడైపోదు, అనేక జీవితాలు పాడైపోతారు, నా అమ్మ కాదు నా తల్లి కాదని ఆ దైవ సేవకు నేను బ్రతిమలాడి అండి ఎక్కడన్నా ఫ్యాన్సీ గుడ్లో పెడతాం, నేను బట్టల షాప్లో పెడతామనంటే సరేనని అన్నాళ్ళు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. నేను చెప్పేది రమారం 25-30 సంవత్సరాల క్రితం మాట దేవుడుంటా ఆలోచన చేయని గమనించండి. కావున బైబిల్ చెప్తుంది, వేశ్యల కన్నా పరలోక రాజ్యం ఉంది, వేషధారులకి పరలోక రాజ్యం. మనం వేషధారులుగా మనం ఉన్నామా? ఆలోచన. వినయమును కలిగి ఉండవచ్చు ప్రతిఫలాలు చూచున్నాము. వినయము మన దగ్గర ఉంటే ప్రభువే మన దగ్గర నివాసం ఉంటాడు. ఆలోచన చేయని గమనించండి. పాపాత్మురాల స్త్రీని కూడా అమ్మ అని పిలిచాడు. అందరూ రాళ్ళు పెట్టి కొట్టబోయారు. మీలో ఎవరైనా పాపం చేయబోతే మొదట రాయి వేయమన్నాడు. ఒక్కొక్కరి జీవితం అక్కడ రాస్తున్నాడు దేవుడు. రాళ్ళు ఎక్కడికక్కడ పడేసి వెళ్ళిపోయారు. అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదంటే వేయలేదు, ఇక నువ్వు పాపము. ఆలోచన చేయని గమనించండి. కావున వినయము కలిగిన వారి వద్ద ప్రభువు ఉంటాడు. ఏమండి, దీనుల దగ్గర దేవుడు ఉంటాడు. ప్రియ దేవుని కూడా ఆలోచన చేయండి. ఇరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన పని. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువును